కొంతమంది పిల్లలు సరిగా వినలేకపోవడం, అంటే సరిగా వినపడట్లేదు నాకు, చెవంతా బ్లాక్ అయినట్టుంది ఇలా చెప్తారు. చాలామంది పాపం ఏదో వ్యాక్స్ ఉందనుకుని చెవిలో ఏవో డ్రాప్స్ వేస్తారు, కానీ దానివల్ల మనకి పెద్దగా ఉపయోగం ఏమి ఉండదన్నమాట. చెవి చూస్తే అంతా క్లీన్గా ఉంటుంది, కానీ లోపల నుంచి ముక్కు నుంచి చెవికి వెళ్ళే దారి బ్లాక్ అవ్వటం వల్ల మనకి ఈ చెవి సమస్యలు ఏర్పడతాయి. సో ఎడినాయిడ్స్ వల్ల కేవలం బ్రీతింగ్ సమస్య ఒక్కటే కాకుండా చెవులకు కూడా ఇబ్బంది కలుగుతుంది. ఇంకా ఏమవుతుంది, ఎప్పుడైతే మనకి రిపీటెడ్గా కోల్డ్స్ రావడం, దీనివలన కొంతమందికి ఆల్రెడీ అంటే జెనెటిక్గా, అంటే కొంతమంది ఆస్మానో లేకపోతే లంగ్కి లేదా వీటికి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు, ఎలర్జీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఈ రిపీటెడ్ కోల్డ్స్ వల్ల అవి ఇంకా ఎక్కువయ్యే అవకాశం ఉంటుందన్నమాట. సో కాబట్టి ఇటువంటి లక్షణాలని మనం ఎడినాయిడ్స్ ఉన్నాయని గుర్తించగానే దానికి ఫస్ట్ మీరు ఒక ఈఎన్టీ డాక్టర్ని సంప్రదించి దానికి తగిన సలహాలు తీసుకోవాలి. అంటే వీటిని ఏం చేస్తారు, జనరల్గా సాధారణంగా ఏంటంటే ఈ ఫస్ట్ స్టేజ్లో చూసినప్పుడు మనం దానికి కొన్ని రకాల రోజు సెలైన్ నేజల్ స్ప్రేస్ అంటాం, అంటే ముక్కు క్లీన్ చేసుకోవడానికి కొన్ని స్ప్రేలు ఇస్తాం, దాంతో క్లీన్ చేసుకోవటం. అలాగే కొన్ని రకాల ఎక్కువ హార్మ్ లేని, అంటే దానివల్ల మనకి హానికారకమైనవి ఏం కాదు కానీ స్టెరాయిడ్స్ అనే మందులు ఉంటాయి. ఆ స్టెరాయిడ్స్ కేవలం ముక్కులో ఇస్తామన్నమాట. సో చాలామంది అయ్యో స్టెరాయిడ్స్ అనే మాట వాడంగానే భయపడతారు, ఇలాగ దీనివల్ల మాకు ఇబ్బంది అవుతుందండి, బాడీకి ఏదైనా ఎఫెక్ట్ ఉంటుందా అని. సో ఇవి ముక్కులో కేవలం వాడే స్టెరాయిడ్స్, దీనివల్ల పిల్లలకు కూడా ఏమాత్రం సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. సో వీటిని ఒక నెల రెండు నెలల వరకు కూడా ఈ వాడి దాని ద్వారా కూడా తగ్గకుండా అదే లక్షణాలతో ఇబ్బంది పడుతుంటే ఈ 100లో 90 మందికి ఇలా మెడికల్గా తగ్గిపోతుంది. ఒక్క 10 మందికి మాత్రం ఒక్కొక్కసారి మనము సర్జరీ దాకా వెళ్లాల్సి ఉంటుంది. అంటే ఎందుకు అంటే ఇవి ఇలాగే వదిలేస్తే చెవులు పూర్తిగా పాడైపోవడం, అలాగే ఫ్రీక్వెంట్గా ఇన్ఫెక్షన్స్ రావడం, ఇమ్యూనిటీ డౌన్ అయిపోవడం, పిల్లలు సరిగా తినకపోవడం, ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. అంతేకాకుండా కొంతమందికి ఎత్తుపళ్ళు అవి వస్తూ ఉంటాయి. అలాగే ఈ నోట్లో అంగీటి ఉంటుంది కదా, ప్యాలెట్ అంటాం, అది కూడా రిపీటెడ్గా మౌత్ బ్రీతింగ్ చేయడం వల్ల డ్రై అయిపోవడం, దానివల్ల సోర్ థ్రోట్స్ అవి రావడం, ఇటువంటి లక్షణాలు ఉంటాయి. సో ఈ రకంగా మనం ఎడినాయిడ్స్ గురించి చెప్పుకోవచ్చు అనమాట. సో తర్వాత టాన్సిల్స్ గురించి వచ్చేసరికి, సో ఈ ఎడినాయిడ్స్ కిందనే టాన్సిల్స్ కూడా ఉంటాయి. మన పైన ముక్కు వెనకాతలు ఉండేవి ఎడినాయిడ్స్, దాని కిందనే ఉండేవి టాన్సిల్స్. సో టాన్సిల్స్ చెరుపక్కల ఉంటాయి, మనకి నోరు తెరవగానే చాలామందికి ఈజీగానే కనపడుతూ ఉంటాయి. చాలామంది టాన్సిల్స్ పెద్దగా ఉన్నాయండి అందుకని చెప్పి తీపిచ్చేసే ఉంటారు. సో టాన్సిల్ సైజ్ అనేది అన్నిసార్లు ఇంపార్టెంట్ కాదు. అంటే టాన్సిల్స్ పెద్దగా ఉన్నంత మాత్రాన మనం తీసేయాల్సిన అవసరం లేదు. మరి ఎందుకు సార్ టాన్సిల్ ఆపరేషన్ ఎప్పుడు చేస్తారు, ఎందుకు చేస్తారు అంటే, ఒక్కొక్కసారి రిపీటెడ్గా పిల్లలకి ఫీవర్ వస్తూ ఉంటుంది, వచ్చి గొంతు నొప్పి వస్తుంది. సో ఈ ఎడినాయిడ్స్తో పాటే చాలామందికి కలిసి వచ్చేస్తుంటాయి అన్నమాట ఈ టాన్సిల్ ఇన్ఫెక్షన్స్ కూడా. కొంతమందికి విడిగా ఓన్లీ టాన్సిల్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి. అంటే